ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లోన అలాగే ఏబిఎన్ న్యూస్ పేపర్లోన అలాగే సాక్షి న్యూస్ పేపర్లోన వచ్చినటువంటి ఆర్టికల్స్ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే మనకి మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి చాలామంది కంప్లీటెడ్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను వెయిట్ చేస్తున్న లిస్ట్ కోసం ఫైనల్ సెలక్షన్ లిస్టు. అయితే ఈ యొక్క లిస్ట్ అనేది మనకి గవర్నమెంట్ అయితే 12వ తేదీ అలాగే సెప్టెంబర్ 2025 అంటే ఈ మంత్ 12వ తేదీ లోపల అయితే రిలీజ్ చేయడానికైతే సిద్ధం చేస్తుందండి. ఈ యొక్క విషయము మనకి పాఠశాల విద్యాశాఖ మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ 12వ తేదీ లోపల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుందా లేదండి మనకి అఫీషియల్గా అయితే మనకి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయలేదు. కానీ ఈ డేట్ కల్లా కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే మనకి ఈ యొక్క మెగా డిఎస్సిలో ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టుగా. అయితే తర్వాత వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే ఈ ఒక్క నియామక పత్రాలు అలాట్ చేస్తారు. ఏ స్కూల్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు అనేది. అయితే ఆ లిస్ట్ మ్యాక్సిమం అయితే మనకి ఆఫ్టర్ 15 అండి, ఈ సెప్టెంబర్ 15 తర్వాత నియామక పత్రాల అందజేత అనేది సీఎం చేతుల మీదుగా కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది విజయవాడలో కండక్ట్ చేస్తారు. అయితే అక్కడ సీఎం గారి యొక్క టైంని సెట్ చేసుకొని ఈ యొక్క నియామక పత్రాలు ఏ రోజున ఈ కార్యక్రమం జరపాలనే విషయం మాత్రం మనకి ఏదైనా క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ 15 తర్వాత మాత్రం వస్తుంది. మనకి 15 తర్వాత నియామక పత్రాలు వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ 1 వీక్ బిఫోరే చెప్పడం జరిగింది. ఈ యొక్క సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడాను దసరా హాలిడేస్ ఇస్తారు కదా, ఆ దసరా హాలిడేస్లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది మనకి ఈ మంగళవారం అంటే ఈ రోజుతో మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అయితే థర్డ్ లిస్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటున్నారు. ఆల్రెడీ థర్డ్ లిస్ట్ అనేది మనకి శనివారం నైట్ అనేది రిలీజ్ అయిపోయింది. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఆదివారం కూడా జరిగింది, నిన్న కూడా జరిగింది, అలాగే ఈరోజు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెయిన్ ఎక్కడ సమస్యలు వస్తున్నాయి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళైతే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ పర్సంటేజ్ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లం అయితే జరుగుతుంది. దానివల్లే ఆలస్యం అవుతుంది. అయితే ఈ యొక్క థర్డ్ లిస్ట్లో వచ్చిన పోస్టులు చాలా అంటే చాలా తక్కువండి. కొన్ని డిస్ట్రిక్ట్లకి అయితే అసలు కాల్ లెటర్సే రిలీజ్ అవ్వలేదు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, రిలీజ్ అవ్వలేదు, మీకు కాల్ లెటర్ రాలేదంటే ఆల్రెడీ మీ డిస్ట్రిక్ట్లోనూ మ్యాక్సిమం వేకెన్సీ ఫిల్ అయిపోయినట్టుగా మీ కేటగిరీలో. అయితే కొన్ని కేటగిరీలు అయితే ఉంటాయండి, ఆ కేటగిరీలు అయితే ఫిల్ అవ్వలేదు. అయితే ఆ కేటగిరీలో పర్సన్స్ లేక ఫిల్ అవ్వలేదు, ఆ యొక్క కేటగిరీలో అభ్యర్థులు లేక ఫిల్ చేయలేదు. ఓకే, అయితే మిగతా యొక్క కేటగిరీ వాళ్ళు అందులో ఫిల్ చేస్తారంటే అలా ఫిల్ చేయరు. ఆ విషయం తెలిసిన విషయమే. అయితే థర్డ్ లిస్ట్ అనేది మనకి చెప్పాను కదా, మనకి శనివారం రిలీజ్ అయింది. అయితే మ్యాక్సిమం అయితే 30 మంది రిజెక్ట్ అయ్యారండి. రిజెక్టెడ్ అంటే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, అటువంటి డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేశారు. అయితే రిజెక్ట్ చేసిన వీరి స్థానంలో కొత్త వారికి వెంటనే ఆ రోజు ఎవరెవరైతే రిజెక్ట్ అయ్యారో వెంటనే వాళ్ళ ప్లేసులో నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులను అయితే తీసుకొని వాళ్ళు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియ మాత్రం కూడా పూర్తయిపోయింది. అంటే మ్యాక్సిమం మనకి థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయితే మనకి కొన్ని ఈరోజు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతాయని చెప్పాను కదా, అది ఎవరికంటే ఈ యొక్క క్యాస్ట్ ఇష్యూస్ డాక్యుమెంట్ రీవెరిఫికేషన్ కోసం వాళ్ళు డిఈఓ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అనేది అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా వాళ్ళు సెండ్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. అయితే నోటిఫికేషన్లో మెయిన్గా అయితే లేడీస్కి మ్యారేజ్ అయ్యాక భర్త హస్బెండ్ నేమ్తో మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ అవ్వక ముందు తండ్రి గారి పేరుతో క్యాస్ట్ అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేసి చాలా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని మాత్రం ఈజీగా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది అయితే టైం టు దాన్ని అప్లోడ్ చేయండి, అర్జెంట్గా అడిగితే వాళ్ళ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తెస్తారనేసి కొందరైతే వాదనలు జరుగుతున్నాయి. అయితే గవర్నమెంట్ దీనిపైన అయితే 100% స్పందిస్తుందండి. దీన్ని ఓకే, భర్తతో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే అనేసి మాత్రం క్రాస్ ఎగ్జామైన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళైతే ప్రాపర్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినాలిటీగా ఉంటే మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది. దాని గురించి ఎవరు బాధపడద్దు. ఓకే.
నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైనల్ లిస్ట్‌లో అక్కడ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ప్రతి జిల్లాకి పంపించేస్తారు. ఆ జిల్లాకి పంపించేసిన తర్వాత వాళ్ళకి వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఉంటది. ఈ వెబ్ కౌన్సెలింగ్‌కి అలాగే ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌కి మధ్యన ఒక రకమైన ప్రాసెస్ కూడా ఉంటది. ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తారు. అయితే కొన్ని రిజర్వేషన్‌లకు అభ్యర్థులు లేరు. నేను చెప్పాను కదా! చాలా సార్లు వీడియోలో చెప్పాను. కొన్ని యొక్క రిజర్వేషన్‌కి అభ్యర్థులు లేరంటే మనకి ఎస్సీ గ్రూప్‌లోనైతే చాలా ఎస్సీలోన గ్రూప్ 1లో అయితే రిల్లే కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే రిమైనింగ్ డిస్ట్రిక్ట్‌లో అయితే వేకెన్సీలు అలాగ ఉండిపోయాయండి. ఆ జిల్లాల్లో ఆ కేటగిరీ పర్సన్స్ లేకపోవడం వల్ల అక్కడ వేకెన్సీ అనేది కంపల్సరీ ఉండిపోయింది. అలాగే ఇతరితర కారణాలతోను కొన్ని కారణాలతోనైతే కొందరికైతే రిజెక్ట్ చేశారు కదా! వాళ్ళు కూడా అందరిని కలిపి కూడా మాక్సిమం అయితే 700 వరకు అయితే పోస్టులు మిగిలే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అఫీషియల్‌గా దీని గురించి అయితే మ్యాటర్ ఇంక రాలేదండి. ఏదైనా అఫీషియల్‌గా ఫ్రెష్ నోట్‌లో మనకొస్తే ఏ కేటగిరీలో ఎంత వేకెన్సీ మిగిలిపోయిందనేసి క్లారిటీ వస్తది. కానీ ఇది ఆల్రెడీ 700 గురించి ఆల్రెడీ మనకి 5, 6 డేస్ ముందులే మనకు ఒక ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేశారు. 700 ప్లస్ మిగిలిపోతాయనేసి. అయితే దీనిపైన అఫీషియల్‌గా ప్రెజెంట్ నోటిఫికేషన్ లేదు. అయితే ఈ మిగిలిపోయిన పోస్టులన్నీ కూడాను నెక్స్ట్ డీఎస్సీ‌లకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. నెక్స్ట్ డీఎస్సీ వేకెన్సీ వస్తది కదా! నెక్స్ట్ ఇయర్. అందులో ఇవన్నీ వేకెన్సీ అనేది మనకు కనిపిస్తాయి. అయితే ప్రెజెంట్ అయితే చాలామంది అభ్యర్థులు అంత ఖాళీ ఎందుకుంటుంది? ఆ ప్రెజెంట్ నింపేయవచ్చు కదా! అంటే అలాగే నింపడానికి అవకాశాలుండదు. ఎందుకంటే రిజర్వేషన్‌లు ఒప్పుకోవు. మొత్తం 16,347 వేకెన్సీ మనకు రిలీజ్ చేశారంటే 16,347 పోస్టులు ఇచ్చేస్తారని అర్థం కాదు. ఇందులో కంపల్సరీగా ఆ కేటగిరీలో ఉంటేనే మాత్రమే వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప మిగతా వాళ్ళ కేటగిరీని తెచ్చేసి అందులో దించరు. ఇప్పుడు ఎస్సీ గ్రూప్‌లోన 1, 2, 3 ఉన్నది. 1లో 2 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాక్సిమం మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి అయితే ఎక్కువ ఉన్నారు. మిగతా డిస్ట్రిక్ట్‌లు చాలా తక్కువ కూడా కొన్ని డిస్ట్రిక్ట్‌లకైతే అస్సలు లేరు. అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ 1లో లేరు కదని గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 ఒక పర్సన్స్ వచ్చేసి గ్రూప్ 1లో ఫిల్ చెయ్యరు. ఓకే. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది మనకు ఒప్పుకోదు. కాబట్టి ఈసారి మాత్రం వేకెన్సీ చాలా మిగులుతుంది. నెక్స్ట్ అయితే మాత్రం ఆ డిస్ట్రిక్ట్‌లో ఆ కేటగిరీలో అయితే కొందరు చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు వస్తాయనేది. అయితే ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడాను మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో విడుదలైన ఆర్టికల్స్ అండి ఇంతవరకు చెప్పినవి. అయితే మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో రిలీజ్ అయినటువంటి ఆర్టికల్ చూసుకుంటే ఏలూరు అర్బన్ అండి. వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళకి రీవెరిఫికేషన్ కోసం మాక్సిమం వీళ్ళకి ఎక్కువ రీవెరిఫికేషన్ అవుతున్నాయండి మెడికల్ బోర్డు. మెడికల్ బోర్డు వీళ్ళకి కన్సర్న్ చేస్తుంది. ఒక్కొక్క హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అయితే వీళ్ళకి సంబంధించినయి ఏలూరు అర్బన్‌కి గవర్నమెంట్ హాస్పిటల్‌కి అయితే కన్సిడర్ చేశారండి. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌లో మాక్సిమం 7 పర్సన్స్‌కి అయితే వాళ్ళు డౌట్ వచ్చేసి హాస్పిటల్‌కి పంపిస్తే మాక్సిమం ఇందులో 2 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారండి. 5 మెంబర్స్ అయితే రిజెక్టెడ్ అయ్యారండి. ఎందుకు రిజెక్ట్ అయ్యారనే విషయం కూడా చెప్తానండి. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది చాలా హై రేంజ్‌లో ఉందండి. అయితే ఇక్కడ కంపల్సరీగా అయితే ఈ డీఎస్సీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మాత్రం పక్కాగా అయితే మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇష్యూ చేశారు, ఏ గవర్నమెంట్ డాక్టర్స్ ఇష్యూ చేశారనేది వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటారు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఏం జరిగిందంటే ట్యాంపరింగ్ కూడా జరిగిందని చెప్తున్నారు. ట్యాంపరింగ్ అంటే వీళ్ళ యొక్క పర్సెంటేజ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఈ సర్టిఫికేట్‌లో ఆ యొక్క పర్సెంటేజ్‌ని వీళ్ళేం చేశారంటే మార్చేశారు. మార్చడం అంటే ఆ నంబర్స్ అనేది జస్ట్ చేంజ్ చేశారు. ఇక్కడ చేంజ్ చేసింది గవర్నమెంట్ ఆఫీసర్స్ చేంజ్ చేశారా? లేకపోతే అభ్యర్థులే చేంజ్ చేశారనేది మనకి క్లారిటీ రావాల్సొస్తది. అయితే ఒకవేళ అభ్యర్థి చేస్తే మాత్రం అతని పైన కేసు నమోదవుతుంది. ఒకవేళ డాక్టర్సే గాని ఈ యొక్క ట్యాంపరింగ్‌కి పాల్పడితే మాత్రం వీళ్ళ పైన కూడాను యాక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఈ యాక్షన్స్ అన్నీ కూడాను ఎప్పుడు జరుగుతాయి అంటే ఆఫ్టర్ మనకు డీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారిక్కడ. నెక్స్ట్ అనేది మనకి ఆల్రెడీ ఎంఈఓ ఆఫీస్ గారు కూడా అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఎక్కడ కూడాను ఆల్రెడీ అక్కడ ఎంఈఓ ఆఫీస్ పైన సోకాస్ నోట్‌లో చార్జ్ మెమోస్ చార్జ్ చేశారు. అలాగే అతన్ని సస్పెండ్ చేశారని సమాచారం వచ్చింది. అయితే అఫీషియల్‌గా అయితే సమాచారం లేదండి. అయితే చాలామంది అభ్యర్థులైతే వీడియో చేసేటప్పుడు అడుగుతున్న విషయం ఏంటంటే, అఫీషియల్‌గా నోటిఫికేషన్ రానిది ఎలా పెడతారు మీరు వీడియోస్ అనేసి కొందరు అభ్యర్థులైతే కామెంట్ చేస్తున్నారు. నిజమే. పెడతామండి. ఎందుకంటే మీకు చూడండి అఫీషియల్‌గా మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది 29. ఈ రోజుటికి 9 వచ్చింది. అంటే ఈ గ్యాప్‌లోనే ఇంతవరకు కూడా ఏ ప్రెస్ నోట్ కూడాను మనకి అఫీషియల్‌గా ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ లిస్ట్‌కైతే రిలీజ్ అయిందని చెప్పారు కానీ సెకండ్ లిస్ట్‌కి రిలీజ్ అయింది ఎక్కడా చెప్పలేదు. అలాగే థర్డ్ లిస్ట్ గురించి కూడా అఫీషియల్‌గా మనకి చెప్పలేదు. కొన్ని అఫీషియల్స్ మ్యాటర్స్ అనేది టైమ్ టు టైమ్ ఇస్తారు. ఈ మ్యాటర్స్ అన్నీ కూడాను ఆల్రెడీ ఈ వెరిఫికేషన్‌లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో అవేవి చెప్పట్లేదు ప్రెజెంట్. అయితే జిల్లాలో ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు
ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ అనేది ప్రచురణ చేస్తున్న న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, అవేమి ఊరికే ప్రచురించట్లేదండి. వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ జిల్లాలో ఏ యొక్క సెంటర్‌లో జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ న్యూస్ పేపర్‌కి సంబంధించిన విలేకర్స్ మనకి ఏం చేస్తారంటే జర్నలిస్ట్‌లు వాళ్ళు అక్కడ వెరిఫికేషన్ జరిగే స్పాట్‌కి వెళ్తారు. స్పాట్‌కి వెళ్లి అక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ డీఈఓ గారు ఉంటారు, ఎంఈఓ గారు ఉంటారు, ఆ అధికార రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉంటది, వైద్య డిపార్ట్‌మెంట్ ఉంటది. డిపార్ట్‌మెంట్‌లో సంబంధించిన పర్సన్స్‌తో వీళ్ళు మాట్లాడతారు. అక్కడికి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఎంతమంది రిజెక్ట్ అవుతారో ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఆర్టికల్స్ ప్రచురిస్తారు తప్ప ఈ ఫేక్ అనేసి అంత వేగంగా ఎవరు అనుకోవద్దు దయచేసి. మీకు ఏదైనా డౌట్‌గా ఉంటే మీ యొక్క అన్యాయం జరిగిందనుకుంటే మీరు డైరెక్ట్‌గా మీ డీఈఓ గారి ఆఫీస్‌కెళ్ళండి. అందరూ రెస్పాండ్ బానే అవుతారు. పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారు. ఎవరు కూడా మీకు మళ్ళీ ఏమి అనరండి. ప్రతి జిల్లాకి డీఈఓ ఆఫీసర్ గారు ఉంటారు కదా! మీ యొక్క ఆఫీసర్స్‌కి వారి దగ్గరికి వెళ్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా మనకి హ్యాపీగానే చెప్తారు. హ్యాపీగా మీరు రిసీవ్ చేసుకోండి. ఓకే. అయితే ఇక్కడ ట్యాంపరింగ్ చేసింది అభ్యర్థుల ఆఫీసర్సా అనేసి మనం అయితే దీనిపైనైతే గవర్నమెంట్ సీరియస్ అయిందండి. గవర్నమెంట్ అంటే అక్కడ, అక్కడ రాష్ట్ర కమిషనర్ మనకుంటారు కదా! దీనికి సంబంధించిన ఆ కమిషనర్ గారైతే సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను మనకి ఈ 2 కూడాను మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చే ఈ న్యూస్ మాత్రం మన సాక్షి న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్‌ల పునఃపరిశీలన అనేసి ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. పునఃపరిశీలన అంటే ఆల్రెడీ రీవెరిఫికేషన్ జరిగేసి ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి మళ్ళీ రీకాల్ చేసేసి మళ్ళీ ఈ యొక్క రీవెరిఫికేషన్ చేస్తున్నారు కదా! ఈ ప్రాసెస్ గురించైతే రాశారండి. అయితే ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైమ్ ఇదే జరుగుతుంది. జరిగినట్టు డీఎస్సీలో ఇటువంటి ప్రాసెస్ జరగలేదు. ఇదే మాత్రం ఫస్ట్ టైమ్ అంటున్నారు. అయితే మెయిన్‌గా అయితే ఎక్కువగా రీవెరిఫికేషన్‌లో అయితే చాలామంది కంప్లెయింట్‌లొచ్చేది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచే వస్తున్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి వస్తున్నాయి. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి చెప్పవసరం లేదు. వాళ్ళకి డైలీ మాత్రం బోర్డ్ నుంచి మాత్రం కంపల్సరీగా అయితే వాళ్ళకి వెరిఫికేషన్ చాలా స్ట్రాంగ్‌గా అవుతుంది. అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో అమ్మాయిల విషయంలో మ్యారేజ్ అయిన తర్వాత భర్త పేరుతో ఒకవేళ వీళ్ళు అప్‌లోడ్ చేస్తే పెళ్లి కాకముందులో ఆ యొక్క తండ్రి గారి పేరుతో అడుగుతున్నారు. అయితే కొందరికైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపించి కన్సిడర్ చేస్తున్నారు. అయితే కొందరికైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకైతే మాత్రం టీసీ సర్టిఫికేట్ చూపించిన కన్సిడర్ చేస్తున్నారండి. అయితే నో ప్రాబ్లమ్ అండి. వాళ్ళు అడుగుతున్నారు కదా! ఏదో ఒకటి సబ్మిట్ చేయండి. మీరు చెప్పండి వాళ్ళకి రీజన్స్ చెప్పండి. చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అయితే కొన్ని డిస్ట్రిక్ట్‌లో అయితే సార్స్ అనేది జస్ట్ ఒప్పుకోవట్లేదు అనేసిన విషయం కూడా వచ్చింది. దాని గురించి అయితే గవర్నమెంట్ అనేది ఎటువంటి యాక్షన్ తీసుకుంటదో చూడాలి. ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు తండ్రి గారి పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ తెమ్మంటే, ఈ రోజే చెప్పేసి, ఈ రోజే తెమ్మంటే ఎవరి వశం కాదు. మాక్సిమం ఉన్న 2 డేస్ ఛాన్స్ ఇస్తే కదా వాళ్ళు తెచ్చుకోగలరు. దానికి కూడాను అయితే దీని గురించయితే సమాచారం క్లారిటీగా లేదు. అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు. నాకు సడెన్‌గా తెమ్మన్నారంటే, ఆవిడ చెప్పింది తన బాధని. అయితే వాళ్ళు కన్సిడర్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న కొందరికి మాత్రమే కాల్స్ వస్తున్నాయి. కొందరికి ఎందుకు వస్తున్నాయంటే మిగతా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ముందులే మీ యొక్క 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా! ఆ సెట్స్ కూడా అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అందులో ఏదైనా ఒక పేపర్ మిస్ అయిపోతే అటువంటి వాళ్ళకి ఆ పేపర్ సెండ్ చేయమని. ఈ యొక్క సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ తండ్రి గారి పేరుతోనే ఇవ్వండి. లేకపోతే భర్త పేరుతోనే ఇవ్వండి అనేసి నేను అడుగుతున్నాను. అదొకటి వస్తుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కొందరికైతే అడగడం జరుగుతుంది. అంతే పెద్ద పెద్దవి కాదు. మేజర్‌గా ఇవే అడుగుతున్నారు. అది చూసేసుకోండి. అయితే కాల్స్ వస్తన్నాయి మాకు రాలేదని ఎవరు బాధపడొద్దు. ఇక్కడ కాల్స్ వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లమ్. కాల్స్ రాని వాళ్ళకి నో ప్రాబ్లమ్. జస్ట్ అది క్రాస్ ఎగ్జామిన్ చేయడానికే వాళ్ళు కాల్ చేస్తున్నారు తప్ప ఒకవేళ ప్రాపర్‌గా మీ డాక్యుమెంట్స్ ఉంటే మీ యొక్క నేమ్ అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో ఉంటుంది. దాని గురించయితే ఎక్కువ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి నిన్న అయితే ప్రెజెంట్ అయితే ఎక్కడ అప్డేట్ లేదు. ఎవరు కూడా కామెంట్ చేయలేదు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ కూడా కాల్స్ వస్తున్నాయి. అయితే నిన్న ఒక సిస్టర్ అయితే కాల్ చేశారు. కాల్ చేసి బ్రదర్ నాకు కూడాను స్పోర్ట్స్ కోటాకి సంబంధించినట్టే రీవెరిఫికేషన్‌కి డీఈఓ ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది సార్ అన్నారు. ఓకే నాన్న అయితే విష్ ఆల్ ది బెస్ట్ నాన్న. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఒక్కసారి వాళ్ళు ఏ కాల్స్ దేని గురించి అయితే అడిగారో అది మీ యొక్క డీఈఓ ఆఫీస్ నుంచి వచ్చిందో లేదో మీరు ఫస్ట్ క్లారిఫికేషన్ చేసేసుకొని ఆహ్, తర్వాత మీరు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో, ఆ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు పంపించమన్న వాట్సాప్ నంబర్‌కి పంపించినాను. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ అది అని చెప్పాను. థాంక్స్ అని చెప్పారు ఆ సిస్టర్ కూడాను. అయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన కాల్స్ కూడా అయితే చాలా రేర్‌గా వస్తున్నాయి. ఎవరికో వస్తున్నాయి. అయితే వస్తే మాత్రం వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేది మీరు పంపించండి. స్పోర్ట్స్ కోటా అని తెలుసు కదా మీ అందరికీ కూడాను. ఏ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందో ఓకే. ఆ స్పోర్ట్స్ కోటాలు కూడాను ఎందుకంటే చాలామందైతే గేమ్స్ ఆడకంటే గేమ్స్ ఆడినట్టుగా సర్టిఫికేట్ ఫేక్ చేసిన అలాంటి వాళ్ళకైతే మేబీ రిస్క్ వస్తది.
ప్రాపర్‌గా మంచి గేమ్స్‌లో మంచిదా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అయితే నో ప్రాబ్లమ్ అండి. ఓకే. థాంక్ యూ.